అయితే నా దగ్గరున్న నీ వీడియోని ప్రేమకి ఈ నంబర్ నుండి సెండ్ చేస్తాను. ఈ వీడియో ప్రేమ చూసిన తర్వాత నువ్వెలాగూ ఫ్రీయే కదా, అప్పుడు కలుద్దాం. ఇదిగో స్నేహ, ప్లీజ్. నీకు ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకుంటానన్నాను కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆ టాపికే మాట్లాడతావు? ఏమైంది ప్రణయ్, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? టెన్షన్ ఏం లేదే. మరెందుకు చెమటలు పడుతున్నాయి? ఇదా, వేడి కదా, ఏసీ సరిపోలేదు. అది సరే, ఏంటి ఏదో ప్రామిస్ నిలబెట్టుకుంటానంటున్నావు? ఏం ప్రామిస్ చేసావేంటి? ఏం లేదు, మన పెళ్ళవగానే తను నా నుంచి ఒక గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సరే అలాగే ఇస్తానని ప్రామిస్ చేశాను, అది గుర్తు చేస్తుంది. చెప్పాగా, ఒకసారి చెప్తే తను నమ్మదు. మా అమ్మ అయితే స్నేహాన్ని తెగ అనుమానిస్తోంది. అనుమానమా? దేనికి? అదే, తను నీకెప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి నీతో క్లోజ్గా ఉంటుంది. అది చూసి నాకు తను ఎక్కడ పోటీ వస్తుందా అని మా అమ్మ భయం. చచ్చా, నీకు స్నేహకి పోలికేంటి? ఆడపిల్ల తల్లి కదా, తన భయాలు తనకుంటాయి. అనుమానం నీకైతే లేదు కదా? చిచి, నువ్వెంటో నాకు తెలీదా? అక్కడేం చేస్తున్నావు? ఏం చేయమండి? అసలు బుద్ధి ఉందా నీకు? ఇంట్లో మొగుండి అలాగే పట్టించుకో, మొక్కలు కూడా పట్టించుకోవా? ఇదిగో నీళ్ళు లేక మొక్కలు మాడిపోయావు చూడు. నీకు బాధ్యత లేకపోయినా నాకుంది, అందుకే మొక్కలకు నీళ్లు పోదామని ఇక్కడికి వచ్చాను. ఈయన మొక్కలకి నీళ్లు పోయడం ఏంటి? ఇదిగో నీ ఆలోచన తర్వాత ముందు నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. టీను, టీను, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? మీ నాన్నకు ఆకలి అవుతుందంట, దగ్గరుండి మరీ వడ్డించు. తర్వాత తింటానులే. ఇప్పుడు మొక్కలు నీళ్లు. నువ్వు రావే, రా రా రండి నాన్న. రా 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 నాన్న రా. ఆ పెద్దాయన దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు ఇక్కడ దాచాడనమాట. 1,00,000 కదా. ఏమే అన్నం పెట్టమని నా దగ్గర నీ కూతురు కాపలా పెట్టి నా డబ్బులు కొడతావా? దుర్మార్గుడా, కూతురు పెళ్లి కోసం తెచ్చిన డబ్బులు కొట్టేసి
ఎవరో దొంగలు కొట్టేశారని అబద్ధం చెప్తావా? ఇంత నీచమైన బతుకు బతకడానికి సిగ్గనిపించడం లేదా? ఏయ్, నన్ను ఎత్తు అంటావే? నీకు పోగుడనే గౌరవం లేకుండా నన్ను ఇవ్వు. ఇవ్వటుడే. ఏయ్, నువ్వెట్రా? నువ్వేంటి? ఆ? ఏయ్, డబ్బులు పెట్టు. ఏయ్, ఇవ్వు. నా డబ్బులు నాకు ఇవ్వు. ఏయ్, ఇస్తావా ఇవ్వా? ఇవ్వు. ఏయ్, ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా. ఏయ్, ఆగు! ఏం చేస్తున్నావు? నా డబ్బులు కొట్టేసింది. అమ్మ ప్రేమ, ఇదిగో అమ్మా, ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు. అది ఆ డబ్బు కాదు, నా డబ్బు. ఆ, నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నాన్న? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా డబ్బులు నాకు ఇస్తారా లేదా? ఆ? ఇవ్వను. ఇవ్వు. నాన్న, ఇవ్వు. నాన్న, ఆగు. ఇవ్వు. నేనివ్వను. ఇవ్వను. ఏయ్, ఇస్తావా లేదా? ఇదిగో ఇప్పటికే కొంత డబ్బు తగిలేశాడమ్మా. ఏయ్, మర్యాద చెప్తున్నాను, ఇస్తావా లేదా? ఇవ్వను. ఇవ్వా. ఇవ్వను. ఇవ్వు. నిన్ను ఇవ్వు. నిన్ను నిన్ను ఏయ్, నిన్ను ఇవ్వమంటుంటే ఇవ్వు. నిన్ను చంపేస్తాను. ఏయ్, నా డబ్బు ఇవ్వను. నా డబ్బు ఇవ్వను. ఏయ్, ఇస్తావా లేదా? నీకు దండం పెడతాను నా నాన్న. డబ్బులు ఇవ్వను. అమ్మ, నేను చేయొద్దు. నా డబ్బులు నాకు కావాలి. వద్దమ్మా. వదలమ్మా. డబ్బులు తీసుకో, మొత్తం తీసుకో. వద్దమ్మా, మనకి ఆ డబ్బొద్దు. అది కాదే. అమ్మా, నా జోలికి కానీ నా డబ్బు జోలికి కానీ వస్తే కొట్టడం కాదు, ఒక్కొక్కళ్ళని గోతీసి పాతి పెడతాను. చంపేస్తానే అనుకున్నాము. చంపేస్తానే అనుకున్నారు ఏంటో. నా డబ్బు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయానో చూడవే. నేను మీ అమ్మనే. నన్ను చూస్తుంటే జాలనిపించడం లేదా? సింహాసనం మీద కూర్చోడానికి ఆ దేవుడైన రాముడికే 14 ఏళ్లు వనవాసం చేయక తప్పలేదు. హ్మ్. అంటే ఏంటి? జీవితాంతం నేను ఇలా బందీలా ఉండిపోవాల్సిందేనా? ఈ చీకట్లోనే నా బతుకు తెల్లారిపోవాల్సిందేనా? చీకటి ఎల్లకాలం ఉండదమ్మా. సూర్యోదయంతో మళ్లీ వెలుతురొచ్చినట్టు ఈ పెళ్లి జరిగి ఆస్తి మన చేతికి రావడంతో మన జీవితాల్లోకి వెలుగొస్తుంది. హా, అది వచ్చేలోపు నేను చచ్చేలా ఉన్నాను. హ, ఒంటరిగా ఇక్కడ ఏ సౌకర్యాలు లేకుండా ఇలాంటి బతుకు బతకడం కంటే చావడం నయం అనిపిస్తోంది. అయితే చంపేయమంటావా అమ్మా? ఏం మాట్లాడుతున్నావే? నువ్వు చెప్తుంటే నిన్నెంత కష్టపెడుతున్నానో తెలుస్తుంది. నేను నిన్ను ఎంత బాధ పెడుతున్నానో అర్థం అవుతుంది. కన్న తల్లిని కష్టపెడితే నరకానికి పోతారంటారు. నిన్ను కష్టపెట్టి నేను నరకానికి ఎందుకు పోవడం? అందుకే నిన్ని కష్టం నుంచి తప్పిస్తాను. కోపరిచ్చేమా? శివాగ్ని, నేను నీ తల్లినే. ఏదో మాట వరుస కంటే నిజంగానే చంపేస్తున్నావేంటే? చావడం నయం అనిపిస్తుందని చెప్పావు కదా, నీ కోరిక తీరుస్తానమ్మా. శివాగ్ని, వదలవే. వదలు, వదలు. అబ్బా, ఏదో మాట వరుస కంటే నిజంగానే చంపేస్తావా? లేకపోతే అసలే ఒక పక్క స్నేహ పెట్టే టెన్షన్ తెచ్చేస్తుంటే నేనిక్కడ ఉండలేకపోతున్నాను, చావాలనిపిస్తుందని డైలాగులు కొడతావా? ఇక్కడ ఉండలేకపోతే డైరెక్ట్ గా మన ఇంటికొచ్చే. అప్పుడు మనం ఆడింది గేమ్ అని తెలుస్తుంది, ఈ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు నేను నిన్ను చంపక్కర్లేదు. ఆస్తి చేజారిపోయి ఇద్దరం చెరో విషం బాటిల్ తాగి చావాల్సి వస్తుంది. ఆ లాయర్ పుణ్యమా అని గడువు దొరికింది. లేదంటే ఈ పాటికి ఆస్తి ప్రేమకి పోవడం, మనం ఇద్దరం పైకి పోవడం జరిగిపోయి ఉండేది. అవతల స్నేహ పెట్టే టెన్షన్ చూసుకోమంటావా? నీ గురించి ఆలోచించమంటావా? స్నేహనా? స్నేహం మళ్ళీ ఏం చేసింది? ఒక్కటనేముంది, క్షణానికోసారి నరకం చూపిస్తుంది. మరి నువ్వెలా ఊరుకుంటున్నావు? ఏం చెప్తే అదేం చేస్తుందో, ఎక్కడ ఆ పెళ్లి ఆగిపోతుందో అని అన్ని మూసుకుని
అయితే ఓ పంచే శివాగ్ని. ఏంటది? కరెక్ట్ అమ్మా. గంజిమావితో మాట్లాడి పని కానిచ్చేసే. సరే. హ్మ్. ఏంటి శివమ్మ అంతలా ఆలోచిస్తున్నావు? ఆ స్నేహ గురించేనా? అవును మావయ్య, తనని ఎలాగైనా మన దారికి అడ్డు రాకుండా చేయాలి. శభాష్, ప్లాన్ అదిరిపోయిందమ్మా. ఇది ఇది కదా నా చెల్లి లింద్ర అంటే. 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్. మీరు పుట్టకముందే ఆ ఇంట్లో చక్రం తిప్పిన కాళికాదేవి. హ, ఇప్పుడే బయలుదేరి వెళ్తా. ఇక ప్రేమ ప్రణయుల పెళ్ళి ఆపడం ఎవరి వల్ల కాదు. వస్తానమ్మా. ఎంతటి కర్కోటకుడికైనా కట్టుకున్న భార్య మీద కాకపోయినా కనీసం కడుపును పుట్టిన బిడ్డల మీదైనా ఎంతో కొంత మమకారం ఉంటుంది. కానీ నాన్నకదేమీ లేదు. తన అవసరాలు తప్ప ఏమీ కనిపించటం లేదు. ఎవరూ కనిపించటం లేదు. తన అవసరాల కోసం ఇంట్లో ఉన్న సామాన్లు అమ్ముకోవడం దగ్గర నుంచి ఇప్పుడు పెళ్లి కోసమని అప్పు తెచ్చుకుందాం అనుకున్న డబ్బులు కూడా దొంగతనం చేసే పరిస్థితికి వచ్చాడు. నిలదీస్తే భార్య అని లేదు, బిడ్డ అని లేదు. కొడుతున్నాడు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అసలు మిమ్మల్ని బతకనిస్తాడా? నీకు నాన్న నాపే శక్తి కూడా లేదు. వీళ్ళదా వయసు కూడా కాదు. లేదమ్మా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఒక పక్క ఆ స్నేహ టార్చర్, మరో పక్క ఈ ప్రేమ మూడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు. అటు శాడిస్టు, ఇటు మూడిస్టు. పెళ్లి జరిగే వరకు వీళ్ళిద్దరినీ కనిపెట్టుకుంటూ ఉండాలి. అనకూడదు కానీ వీళ్ళిద్దరి వల్ల ఇంటిని కనిపెట్టుకుంటూ ఉండే కుక్కలా అయిపోయింది నా బ్రతుకు. ఇదేంటి ఇంట్లో వాతావరణం తేడాగా ఉంది? పెళ్ళంటే నవ్వుతూ ఉండాల్సిన వీళ్ళు ఏడుపు మొహాలు వేసుకొని కూర్చున్నారు. మళ్ళీ ఏం జరిగింది? భగవంతుడా! ప్రేమ,
ఎందుకు అందరు అలా ఉన్నారు? ఏం జరిగిందంటే? అక్క, నాన్న అమ్మని, అక్కని, తమ్ముడిని, నన్ను కొట్టాడు. ఏ? ఇప్పుడు ఈ కారణంగా ప్రేమ పెళ్లిగాని వద్దనుకుంటుందా? ఏంటో ఈ కర్మ. నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నాను. ఇప్పుడు మీరే వచ్చారు. మీతో పాటు ప్రణయ్ కూడా వచ్చుంటే బాగుండేది శివాగ్ని. ప్రణయ్ ఎందుకు? మా ఇంటి పరిస్థితి, నాన్న సంగతి మీకు తెలిసిందే కదా. ఇలాంటి పరిస్థితిలో ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు శివాగ్ని. పెళ్లి విషయంలో నేనెవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ప్రణయ్కి చెప్పాలి. ఎందుకంటే నా కోసం, నా ఇష్టాల కోసం నేను పెళ్లిని పోస్ట్ పోన్ అన్నప్పుడల్లా ప్రణయ్ నా మాటకు విలువిస్తూ వచ్చాడు. వెయిట్ చేస్తూనే వచ్చాడు. అది ప్రణయ్ నా మీద పెంచుకున్న ప్రేమ. నీ మొహం. క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయే తప్ప మా ఇంట్లో పరిస్థితులు మాత్రం మారడం లేదు. అంతకంతకు దిగజారిపోతున్నాయి. అందుకే పెళ్ళి మరొకసారి పోస్ట్పోన్ చేద్దామనుకుంటున్నాను శివాగ్ని. ఏంటి పోస్ట్ పోన్ చేసుకునేది? మా కోసం జీవితాంతం ఇక్కడే ఉంటావా? అది అలాగే అంటుందమ్మా. దాని మాటలేం పట్టించుకోవద్దు. ఏం పట్టించుకోవద్దమ్మా? ఏంటి, నువ్వు ఉన్నంత మాత్రాన మీ నాన్న మారతాడా? నువ్వు అత్తారింటికి వెళ్ళనంత మాత్రాన ఇంతకన్నా గొప్ప బతుకులొస్తాయా? ప్రేమ అంకుల్ గురించి అందరికీ తెలిసిందే కదా. కానీ మరీ ఇంత మొండిగా, మూర్ఖంగా మారిపోయారంటే నాకు బాధగానే ఉంది. కుటుంబాన్ని ప్రేమించే ఆడపిల్లగా నీ బాధ నాకు అర్థం అవుతుంది. ప్రేమ మాటల్లో కూడా అర్థం ఉందా ఆంటీ? నువ్వు దానిలా మాట్లాడతావేంటమ్మా? నేను కూడా ఆడపిల్లనే కదా ఆంటీ. కన్న తల్లి కన్నీళ్లు పెడుతుంటే ఏ బిడ్డ చూస్తూ తన దారి తను చూసుకోగలదా ఆంటీ? ఒక మాట చెప్పు ప్రేమ, నిజంగా ఈ పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుని మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే అంకుల్ మారుతారా? ఇంటి పరిస్థితులు చక్కబడతాయా? అలా జరుగుతాయంటే ప్రణయ్కి నేను చెప్తాను, ఎన్ని రోజులైనా వెయిట్ చేయమని నేను ఒప్పిస్తాను. రోజులు మారొచ్చు గాని రాతలు మారవు కదమ్మా. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, ప్రేమకు కూడా తెలుసు. కానీ ఏం చేయాలో ప్రేమకి తెలియడం లేదు. ఇప్పుడేంటి, ఇలాంటి పరిస్థితుల్లో అమ్మని వదిలి ఎలా వెళ్లాలనేగా నీ ఆలోచన? అమ్మకి నేనున్నాను ప్రేమ. అవును, ఇదేదో మాట వరుసకో నిన్ను ఓదార్చడానికో చెప్పే మాటలు కావు. ఇప్పటి వరకు ఈ చంటి దానిలో నేను, ప్రణయ్, మా లక్ష్మక్కను చూసుకుంటున్నాం. మా అమ్మ పోయినప్పటి నుంచి ఆంటీలో మా అమ్మని చూసుకుంటున్నాం. అంకుల్కి తన అవసరాలు తీరుతూ ఉంటే ఏమీ పట్టించుకోడు కదా, అది నేను చూసుకుంటాను. ఆంటీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ప్రణయ్ని పెళ్లి చేసుకొని దేవతలా మా ఇంట్లో దీపం వెలిగించు. నేను ఈ ఇంటి కూతుర్లా అమ్మని, పిల్లల్ని చూసుకుంటాను. పెళ్లి జరిగితే నీకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంటుంది. నేను, ప్రణయ్ అందరం ఉంటాం. అప్పుడు అందర్నీ చూసి ఇప్పుడు ఎగిరినట్టుగా అంకుల్ అప్పుడు ఎగరలేరు కదా.